హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం శ్రీ 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 పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానము విజయశ్రీ కాలనీలో ఉన్నాము. ఇవాళ స్వామివారి సన్నిధిలో భక్తులందరూ కలిసి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మరి ఆ వేడుకలను చూసేద్దామా? మరి మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి ఇప్పుడైతే ఆ దీపోత్సవ వేడుకలను చూసేద్దాం రండి. కార్తీక మాసంలో దీపారాధన యొక్క విశిష్టత ఏంటి? అసలు దీపారాధన ఎందుకు చెయ్యాలి? కార్తీక మాసంలోనే ఇంతటి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. కార్తీక మాసం అనేది శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది కాబట్టి దీపారాధన చేయటం వల్ల మన పాప ప్రక్షాళన జరిగి మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మరియు మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు దూరమైపోయి సానుకూల శక్తులు అనేవి వస్తాయి. ఎప్పుడైనా సరే దీపారాధన చేయడం అనేది అజ్ఞానాన్ని తొలగిస్తుంది, జ్ఞానాన్ని మనకి అందిస్తుంది. ఎలా అని అంటారా? దీపం ఎలాగైతే వెలుగునిస్తుందో, చీకటిని పారద్రోలి, అలాగా మనకి ఈ దీపారాధన అనేది అజ్ఞానాన్ని తొలగిస్తుంది అనేది ఒక సూచనగా కూడా భావిస్తారు. మరి ఈ దీపారాధన చేసిన తర్వాత దీపాలను నీటిలో ఎందుకు వదులుతారు అది కూడా తెలుసుకుందామా? మరి తెల్లవారుజామున నదులు, చెరువులలో దీపాలు వదలటం కూడా ఒక ముఖ్యమైన ఆచారం. దీని వెనుక కూడా ఒక లోతైన అర్థం ఉంది. ఈ దీపాలను నీటిలో వదలటం ద్వారా మనం మన పూర్వీకులకు శాంతి చేకూర్చడం మరియు పంచభూతాలకు పూజ చేయటం అనే ఈ రెండు ఆధ్యాత్మిక భావనలు నిగూఢంగా దాగి ఉన్నాయి. అందువలనే మనము కార్తీక మాసంలో అయినా ఎప్పుడైనా నదీ స్నానానికి వెళ్ళినా దీపాలను అనేది నీటిలో వదలటం జరుగుతుంది. ఇదే ఒక ముఖ్యమైన కారణం. పంచభూతాల దీపం అంటే ఎలా చేస్తారు? పంచభూతాల కోసం దీపం ఎలా పెడతారు? ఈ దీపం అనేది జ్యోతి స్వరూపం. ఈ దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలటం అంటే మనలోని ఆత్మని పరమేశ్వరుడికి అంకితం చేయటమే అనేది ఇది ఒక ఆధ్యాత్మిక భావన. మరియు పూర్వీకులకు శాంతి చేకూర్చడానికి, పూర్వీకులకు శాంతి చేకూర్చడం అంటే మన పితరులకు శాంతి చేకూర్చడం కూడా ఒక ముఖ్యమైన కారణం. అలా వారిని తలుచుకుంటూ ఆ దీపాన్ని వదులుతారనమాట. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏముంది ఇందులో అంటారా? కార్తీక మాసం ఇద్దరికి శివకేశవులు ఇద్దరికి ప్రీతికరమైన మాసమే కదా. ఈ సమయంలో ఎవరైతే నదీ స్నానాలు, దీపదానాలు చేస్తారో వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి మరియు ప్రత్యేక ఫలితాలు ఇస్తాయని దీని వెనుక ఉన్న విశ్వాసం. దీపదానం అంటే ఏంటి? కార్తీక మాసంలో దీపదానం చేయటం ద్వారా మనకి జ్ఞానం అనేది కలుగుతుంది, మంచి ఫలితాలు కలుగుతాయి. మరి దీపదానం ఎలా చేయాలి అనేది తెలుసుకుందామా? బియ్యంతో కానీ గోధుమ పిండితో కానీ తీసుకొని ఆ పిండిని ఆవు పాలతో కలిపి ప్రమిదగా తయారు చేసుకోవాలి. మట్టి ప్రమిదనైనా ఉపయోగించవచ్చు. ప్రమిదలో స్వచ్ఛమైన నూనె లేదా నెయ్యి పోసి పత్తి వత్తితో అనేది దీపం అనేది వెలిగించాలి. దీపంతో పాటు స్వయం పాకం, దక్షిణ వంటివి కూడా పురోహితునికి దానం ఇవ్వాలి. ఈ దానాన్ని మీరు దీపారాధన సమయంలో కూడా ఆలయంలో కూడా ఇవ్వవచ్చు. ఆ ఆలయానికి దీపారాధన కోసం కూడా ఇవ్వవచ్చు. పురోహితునికి మాత్రం దానం ఇవ్వవలసి ఉంటుంది. దీపదానం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకి ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతుంది, మనకి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. కార్తీక మాసంలో దీపదానం చేయటం వల్ల విశిష్టమైన ఫలితాలు కలుగుతాయి. నెయ్యి దీపాలు దానం చేయటం వల్ల అంతర్గతంగా మనకి శాంతి అనేది పెరుగుతుంది.
మీకు వస్తే మీ వరకే అది మీ వరకే అనేది మీరు ఇప్పుడు మనం దీపారాధన ప్రాముఖ్యత ఏంటి, కార్తీక మాసాల్లో దీపారాధన యొక్క విశిష్టత ఏంటి, దీపదానం ఎలా చేయాలి, దీపదానం యొక్క ఫలితాలు ఏంటి అనే విశేషాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆకాశ దీప కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించబోతున్నారు. మరి ఈ ఆకాశ దీపం ఏంటి, ఆకాశ దీపాన్ని ఎందుకు పెడతారు అనేది తెలుసుకుందాము. ఇలా ఆకాశ దీపాన్ని వెలిగించటం మరియు దాన్ని దర్శనం చేసుకోవటం వల్ల ఇది పితృదేవతలకు మార్గం చూపుతుందనేది ఒక నమ్మకం. ఆకాశ మార్గంలో ప్రయాణించే పితృదేవతల కోసమని, వారికి దారి చూపటం కోసమని కార్తీక పురాణంలో ఇతిహాసం. ఈ దీపాన్ని చూసినా తలుచుకున్నా ఎంతో మంచిది. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ కాంతిలో ఆ ప్రాంతం అంతా శివుడు విష్ణువులు ఇద్దరు ఒకటే కనుక వారు కాపాడతారని నమ్ముతారు. మనం ఇంట్లో కూడా ఆకాశ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి దీపాలను వేలాడదీయచ్చు అని పెద్దలు చెప్తున్నారు. కొందరి ఇళ్లల్లో కూడా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆలయంలో అయితే ధ్వజస్తంభానికి పైన తాడు సహాయంతో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఒక గుండ్రటి ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు. ఇది దాదాపు ప్రతి శివాలయంలో, విష్ణాలయంలో కనిపిస్తుంది. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు ఈ దీపాన్ని చూసి నమస్కరిస్తారు. తద్వారా వారికి పితృదేవత అనుగ్రహం, ఆ శివకేశవుల అనుగ్రహం ఇద్దరికీ కలుగుతుందని నమ్మకం. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.